ఒక అదృష్టంగా భావిస్తాను. అలాంటిది ఈ రోజున నన్ను ప్రేమించే ఒక తెలుగు వాడు మరొక రాష్ట్రంలో 2 రాష్ట్రాలుగా ఉన్నారంటే చాలా మదన పడ్డాను, ఎంతో ఆవేదనకు గురయ్యాం. అయితే ఇవి తప్పనిసరి పరిస్థితుల్లో మిగతా పార్టీలన్నీ కలిపి విభజన మేము అనుకూలంగా ఉన్నాము, ఇది విభజన చెయ్యాలి, తెలంగాణ వాదానికి మేము సమర్థిస్తున్నాము, వాళ్ళ సెంటిమెంట్ అర్థం చేసుకోవచ్చని ఏనాడో బీజేపీ వాళ్ళు 18 సంవత్సరాల క్రితం కాకినాడలో వాళ్ళ ప్లేనరీలో ఒక ఓటు 2 రాష్ట్రాలు, ఈ రాష్ట్రాన్ని విడగొడతామని ముందుకు వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా బీజేపీ కాకినాడలో. ఆ తరువాత తదనంతరం తెలుగుదేశం వాళ్ళు అటు తెలంగాణలోనూ వాళ్ళ పార్టీ బలంగా ఉండాలి, ఇక్కడ బలంగా ఉండాలి కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు ఆ మాట, ఇక్కడ వచ్చినప్పుడు ఈ మాటగా ఆఖరికి వాళ్ళు కూడాను లెటర్ ఇచ్చారు, వాళ్ళ మహానాడు తీర్మానం చేశారు, అసెంబ్లీలో ఎలుగెత్తి గొంతెత్తి చాటారు, తెలంగాణ ఇస్తారా చస్తారా, ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ మెడలు వచ్చి మేమిస్తాం, మేము ఇప్పిస్తాం అంటూ వాళ్ళు సవాల్ చేసిన ఈ రోజున రికార్డ్స్ లో ఉంది, అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంది. తెలుగుదేశం నాయకుడు, తెలుగుదేశం అధినేత మొన్నటికి మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు నేను ఉత్తరం ఇవ్వబట్టే మన తెలంగాణ వచ్చింది సోదరులారా తమ్ముళ్ళారా అంటూ ఆయన అక్కడ చెప్పలేదా? ఇక్కడికి వచ్చి తెలుగు వాళ్ళకి సీమాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని ఇక్కడ ముసలి కన్నీరు కారుస్తున్నాడు. ఆ ద్వంద్వ వైఖరికి అందుకనే ఆయన ప్రజల విశ్వాసం నమ్మకం కోల్పోతున్నాడు. ఆయన ఎక్కడి పాట అక్కడ పాడుతున్నాడు, ఎక్కడ దరువు అక్కడ వేస్తున్నాడు. జరిగినప్పుడు వాళ్ళు విభజనకు మేము అనుకూలం, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ని అన్ని రకాలుగా మేము సమర్థిస్తాం, అయితే ఆర్టికల్ 3 ప్రకారం చేయాలి అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలో చేయమన్నా విభజనే, దానికి అంగీకారం తెలిపారు. ఏదో సమన్యాయం చేయాలి. ఏంటి సమన్యాయం అంటే ఒక క్లారిఫికేషన్, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక విధానం లేకుండా అనేస్తూ అటు ఇటు కూడా వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం, వాళ్ళ పార్టీ పటిష్టంగా ఉండాలని అన్ని కలిపి చీప్ ట్రిక్స్ వాళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజున ఇవ్వకూడదు, ఏవైనా సరే అలా పటిష్టంగా ఉండాలి, ఒకటిగా ఉండాలనే భావన వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో కార్నర్ కాబట్టి అవి ఆ రోజున ఈ యొక్క విభజనకి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సింది. ఇచ్చే ముందు వాళ్ళు ఒకటే అన్నారు, ఇది ఇవ్వడం మూలంగా సీమాంధ్ర ప్రజలకు జరుగుతున్న నష్టాలు ఏమిటి, ఏ రకంగా ఈ కొత్త నూతన ఆంధ్రప్రదేశ్ కి మనం అన్ని రకాలుగా సహకరించాలి, అది అభివృద్ధిలోకి రావాలి. అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండటం కాదు, అభివృద్ధిలో కూడా అగ్రగామిగా ఉండాలంటే ఏం చేయాలని దానిక మేమందరం కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేమంతా కూడా ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఆ రకంగా ఆ పెద్ద అధిష్టానాన్ని మేము ఒప్పించి 11 ఆర్డినెన్స్ మేము తీసుకొచ్చాం. అందులో ఒకటి పోలవరం, అందులో ప్రధానమైంది స్పెషల్ స్టేట్ కేటగిరీ, ప్రత్యేక రాష్ట్ర హోదా. అంటే ఇది మీకు వివరించాలి నేను. ప్రత్యేక రాష్ట్ర హోదా అనేది మామూలు రాష్ట్రాలకు ఇవ్వరు. ఎక్కడో కొండ ప్రాంతంలో, మంచు ప్రాంతాల్లో ఉండే, ఎక్కడో చైనా బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్లో ఉండే వాటికి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ ఉండవు, వెళ్ళడానికి ఎవరు ధైర్యం చాలరు. రండి అంటూ వాళ్ళు రాయితీలు ఇవ్వడం కోసంగా ట్యాక్స్ మీకు వెయ్యం, ట్యాక్స్ ఫ్రీ అన్నప్పుడు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు నిర్మిస్తారు అనే ఉద్దేశంతో ట్యాక్స్ హాలిడే ఇస్తారు వాళ్ళకి. అలాంటి స్పెషల్ స్టేట్ కేటగిరీలో మన ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం అంటే కనుక ఇది ఆషామాషి విషయం కాదు. 5-10 సంవత్సరాల్లో పారిశ్రామికంగా అత్యున్నత స్థానంలోకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, నూతన ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్ వెళ్తుందంటలో ఎలాంటి సందేహం లేదు. ఇది శుష్క వాగ్దానాలు అంతంత మాత్రము ఏదో ఎన్నికల కోసం చేసే ప్రయత్నం కాదు. ఇది చట్టబద్ధం, అంటే చట్టసభల సాక్షిగా దీన్ని చట్టబద్ధత చేశారు, చట్టం చేశారు. కాబట్టి ఈ రోజున ఉన్నారు ఎంతో మంది ఉద్యోగస్తున్నారు, ఎంతో మంది భవిష్యత్తు కోసంగా ఈ రోజున ఇతర రాష్ట్రాలకి, అందులోనూ మన హైదరాబాద్ కి వెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్ ఒకటే వాళ్ళకి భవిష్యత్తులో ఒక ఉపాధికి ఒక డెస్టినేషన్ కేంద్రం అయిపోయిన పరిస్థితి వచ్చి వేరే ఎక్కడ ఈ రాష్ట్రంలో వేరే సిటీ లేకపోవడంతో చాలా ఇబ్బందులు గురవుతుంటే
ఈ రోజున ఈ యొక్క ప్రత్యేక హోదాతోటి ప్రతి జిల్లాలో కూడా జిల్లా కేంద్రాన్ని ఒక్కొక్క భాగ్యనగరం, ఒక్కొక్క మహానగరం, ఒక మెగా సిటీ చేసే అవకాశం మనకి వచ్చింది. మనకి ఒక 13 జిల్లాల్లోనూ 13 హైదరాబాద్ రావడం ఇష్టం లేదా? మనకి నిమ్స్, ఎయిమ్స్ లాంటి అత్యున్నతమైన విజ్ఞాన వైద్య సంస్థలు రావడం మనకి ఇష్టం లేదా? ఐఐఎం, ఐఐటి, IIIT, అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీస్, పెట్రోకెమికల్ యూనివర్సిటీస్, పెట్రో కారిడార్, కోస్టల్ కారిడార్, ఇవన్నీ కూడా రావడం మనకి మంచిది కాదా? ఇవన్నీ కంబైన్డ్ గా ఉంటే వచ్చేవా? హైదరాబాద్ కు పోయేవి. మనం ఎప్పుడు ఇలాగే ఉండేవాళ్ళం, ఇదే స్థాయిలో ఉండేవాళ్ళం. మన బతుకు తెరువు కోసంగా హైదరాబాద్ అయితే ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అక్కర్లా, మన జిల్లా కేంద్రంలోనే అత్యద్భుతంగా అభివృద్ధికి రావచ్చు. అలాంటి అవకాశం వచ్చింది. అంతేకాకుండా పోలవరం 60 సంవత్సరాల కళ, స్వప్నం అది సాకారం కాబోతుంది ఈ యొక్క పరిస్థితుల్లో. ఎందుకంటే ఇదే పరిస్థితుల్లో మీకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గా, సమైక్య ఆంధ్రప్రదేశ్ గా ఉంటే కేసీఆర్ లాంటి మనిషి, సీమాంధ్రుల్ని ఏ రాత్రం సహించలేని మనిషి, మన సీమాంధ్ర ద్రోహిగా ఉండే మనిషి ఈ రోజున ఒప్పుకుంటాడా? మా ప్రాణిత చేవేళ్ళ వచ్చేంత వరకు మీకు మీ పోలవరం రావడం వీల్లేదు. ఎందుకంటే మీకంతా లాభం నష్టం మాక, అంటే దానివల్ల లబ్ధి మీకు, మీ రైతులకు, దానివల్ల ముంపు మాక, ఇంపు మీకు, కంపు మాక అని ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేవాడు. విభజన జరిగింది కాబట్టి పోలవరం మనకు వరంగా వచ్చింది. ఈ రోజున పోలవరం గతంలో అది జాతీయ హోదా లేదు, ఇప్పుడు జాతీయంగా, నేషనల్ గా ఈ రోజున దానికి 90% నిధులు, ఎన్నికలు వేల కోట్లైనా సరే అది కేంద్రం భరించడం కాదు, నిర్మిస్తుంది. అది కూడా 5 సంవత్సరాల్లో నిర్మించి దాని ప్రతిఫలం మన రైతులు, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా రైతులు లబ్ధి పొందే విధంగా అది రాబోతుంది, నిర్మించబడబోతుంది. అది కేవలం భారతదేశంలో 2 నదుల అనుసంధానం అన్నది మొట్టమొదటిగా ఈ యొక్క పోలవరం ద్వారానే అవుతుంది. దాని మూలంగా లక్షలాది ఎకరాలు సాగులోకి రావడం కాబట్టి స్థిరీకరణ జరగడమే కాకుండా ఎక్స్ట్రాగా 7,20,000 ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుందంటే ఊహించుకోండి ఎంతమంది రైతన్నలు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు, ఎంతమంది దీని మూలంగా లబ్ధి పొందుతారు. అంతేకాకుండా దాదాపుగా 25 లక్షల పైబడేటువంటి గ్రామస్తులకు ఈరోజు తాగునీరు అందుతుంది, అలాగే జీవితం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ వదిలిస్తే మనకి ఏ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి లేనటువంటి గొప్ప అవకాశం, నైసర్గిక స్వరూపం ఈ రోజున మనకి 1000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి తీర ప్రాంతం, సముద్ర తీరం ఎవరికి లేదు. ఎన్ని పోర్ట్లు వస్తాయి, ఎన్ని షిప్ యార్డ్లు వస్తాయో, అటు కృష్ణపట్నం, రేవు, ప్రైవేటు, గవర్నమెంట్, ప్రభుత్వాల వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ లో ఎన్నో వస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నోచుకోలేదు. ఇక్కడ మచిలీపట్నంలో కూడా, రామాయపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఇవన్నీ కూడా రావాలని మేము అందులో పొందుపరిచాం, చట్టబద్ధ చేశాం. సో ఆ సమయాల్లో ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి మనం అందరం కళ్ళగంటున్నాం, ఇంగ్లీష్ వాళ్ళ టైం నుంచి కూడా ఇది ఈ రోజున అయ్యే అవకాశం వచ్చింది. ఇన్ని లాభాలు ఉంటే, ఇన్ని రకంగా లబ్ధి పొందే రకంగా ఉంటే బయట వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు, ప్రతిపక్షాలు వాళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయొచ్చు. కానీ దురదృష్టం, అవకాశవాదులు, అత్యున్నతమైన పదవులు అనుభవించిన వాళ్ళు, హైకమాండ్ దయా దాక్షిణ్యాలతోటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తను కూర్చున్న చెట్టు కొమ్మని నాశనం చేసినట్లుగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దెలు చందానా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తప్పు పడతాడా? ఏంటి ఆ మనిషి?
బయట వాళ్ళు ఎవరైనా సరే మన కుటుంబం గురించి బయట వ్యక్తులు కామెంట్ చేశారంటే, మన ఇంట్లో ఉండే ఆడపడుచుల గురించో, మన ఇంట్లో ఉండే మన తమ్ముళ్ళ గురించి ఎవరైనా కామెంట్ చేసినా, ఎవరైనా క్రిటిసైజ్ చేసినా, ఎవరైనా తప్పు పట్టినా బయట వాళ్ళు అక్కస్తో చేశారులే అనుకోవచ్చు. మన ఇంట్లో మన వ్యక్తి మనం మరొక వ్యక్తి మీద తప్పుగా మాట్లాడితే ఇది ఎంత శోచనీయం, ఎంత తప్పు, ఎంత అనైతికం. అదే జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి. ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి తనేదో ఛాంపియన్ అని